దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దిన ఆరాధన కొద్దిగా ఆలస్యమైంది, కరెంటు ప్రాబ్లం వల్ల క్షమించండి. 1 గంట వరకు ఆలస్యమైంది ఎక్కువగానే. అయినప్పటికీ దేవుణ్ణి మనము ఆరాధించడానికి, స్తుతించడానికి, లైవ్లో ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన వీక్షకులందరూ కూడా మరి మీరు సెల్ ఆన్ చేసి ఆన్లైన్లో ప్రభువును ఆరాధించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మనం ఇప్పుడు పాటలు పాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని నడిపింపు కొరకు, దేవుడు ఈ ఆరాధన ద్వారా మహిమపరచబడేటట్లు మనము ప్రభునామాన్ని ప్రార్థన చేసుకొని మనం పాటలు పాడదాం. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు 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 దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తుంటున్నాము. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, విమోచక, రక్షక, యేసురాజా, ఆత్మదేవాధరణకర్త, నడిపించువాడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంతవరకు తండ్రి గత వారము నైనా మీ కృపలో నైనా అంతయు కాపాడి మరొక వారము నిన్ను ఆరాధించే బిడలుగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈ ఆరాధన అంతటి ద్వారా మహిమ పొందండి. పాడే పాటలు కానీ, వాక్య పరిచర్యలు కానీ, ప్రార్థనలు కానీ మీరు ఆలకించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. వీక్షించే వీక్షకులందరినీ దర్శించండి, దీవించండి, బలపరచండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మీ సన్నిధి పెన్నిదిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవ, మీ స్వరాన్ని వినిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ దీనదాసులను బూరగా వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాం. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటిగా మనము స్తుతి పాట పాడదాం. Deva
హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరొక పాట పాడి ప్రభు నామాన్ని కనపడతాం. దేవుని కృప, దేవుని ప్రేమ మనము చాలని స్తుతిస్తాం. పాడి ఉన్న పాటల ద్వారా మహిమ పొంది ఉన్నాడు. మనం ఈ సమయంలో ప్రభువుని ఆరాధన చేద్దాము, ప్రభు నామాన్ని గణపరుద్దాము. ఆయన మనకిచ్చే కాపుదల చాలా గొప్పది. ఆయన మనల్ని కనుపాపు వలె కాపాడుకుంటున్నాడు. తల్లిలా ఆయన లాలిస్తూ పాలిస్తూ ఆయన కృప కనికరాలు చూపెడుతున్నాడు. కనుక మనం ఆయనను చేతులెత్తి ఆయన వైపు చూస్తూ, నీ కృతజ్ఞతలు దేవా, ఈ భయంకరమైన కష్టకాలంలో భయాందోళనలు గొలిపే పరిస్థితులలో నన్ను బలపరుస్తున్నావు, నన్ను ఆదరిస్తున్నావు, నన్ను రక్షించుకున్నావు, నన్ను విమోచించుకున్నావు, నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు, నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నావు. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి అని స్తుతిద్దాం. అందరం కూడా స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం, 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 స్తోత్రం. మీకే వందనాలు. ఏకస్వరముతో ఒకేసారిగా స్తుతిద్దాం. దేవుడు మన జీవితాల్లో చేసిన ఏ మేలును కూడా మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలను బట్టి, ఆయన ఇచ్చిన ఈవులను బట్టి, ఆయన రక్షించుకున్న విధానమును బట్టి, ఆయన కనికరమును, ఆయన ప్రేమను మన ఎడల మానక చూపుతున్నాడు. ఆయన దయా జాలి పొందుతున్న నీవు స్తుతించకుండా మానకూడదు. నీవు స్తుతించే గుంపులో ఉండాలి. నీవు ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆరాధన చేద్దాం. దేవా నీకు వందనాలు. రాజా మీకు స్తోత్రాలు. రక్షక మీకు వందనాలు. యేసు రాజా మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు. సర్వాధికారి మీకు వందనాలు. మొదటివాడా మీకు స్తోత్రం. కడుపడివాడా మీకు స్తోత్రం. ఉన్నవాడా మీకు స్తోత్రం. అనువాడా మీకు స్తోత్రం. మారని దేవా మీకు స్తోత్రం. మరువని దేవా మీకు వందనాలు. విడువని దేవా, ఎడబాయని దేవా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆది అంతమైన దేవా స్తోత్రం. యుగాలు తరాలు మారినా మారని దేవా మీకు స్తోత్రం. నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం. దేవా ఈ యొక్క గడ్డు దినాలలో మమ్మల్ని ఎంతగానో దేవా నీవు కాచి కాపాడుతున్నావు. వందనాలు. పోషిస్తున్నావు. వందనాలు. ధైర్యపరుస్తున్నావు. వందనాలు. ఆదరిస్తున్నావు. స్తోత్రాలు. ఓదారుస్తున్నావు. వందనాలు దేవా. స్తోత్రములు చెల్లిస్తున్నాము. స్తోత్రములు నాయనా. మీకే వందనాలు, 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 వందనాలు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నా. స్తోత్రాలు. ఇంతవరకు కాచినావు, నీకు వందనాలయ్యా. ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా. ఇంతవరకు కాచినావు, నీకు వందనాలయ్యా. ఎంతో మంచిగా చూచినందుకు వందనాలయ్యా. అమ్మ వాళ్ళే నన్ను లాలించినందుకు వందనాలయ్యా. మా నాన్న వాళ్ళే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. అమ్మ వాళ్ళే నన్ను లాలించినందుకు వందనాలయ్యా. మా నాన్న వాళ్ళే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. వందనాలే నీకేనయ్య మహిమ. వందనాలే 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 వందనాలయా. నీకే వందనాలయా. వందనాలయా. నీకే వందనాలయా. యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయా. యేసు రాజా నా యేసు రాజా. అందరం కూడా ఘనపరదాం, మహిమ పరదాం. యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయా. యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయా. స్తోత్రం తండ్రి. స్తోత్రము, 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 స్తోత్రము. ప్రభువును మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి, ఈవులను బట్టి దేవుని దాసురాలు ప్రభు నామాన్ని ఆరాధన చేస్తారు. ఆరాధన చేస్తారు. దేవుని నామాన్ని ఆరాధన చేస్తారు. అందరి పక్షాన దేవుని దాసురాలు. మహాగణుడ మహోన్నతుడా నీకు స్తోత్రము, 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 స్తోత్రము ప్రభా. నాయనా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఆయురారోగ్యాలతో ఉంచి ప్రభా తండ్రి, అయా ఈ దినమున ప్రభా పునరుద్ధాన దినము ప్రభా
ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం దేవా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా నా తండ్రి. మీరు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన ఈవులను బట్టి స్తోత్రం దేవా. అయ్యా నా తండ్రి గతించిన వారం అంతయు తండ్రి కాపాడి ఉన్నావు తండ్రి. అయ్యా ఈ వారంలో తండ్రి మేము ప్రభా ఈ దినము అయ్యా నీ పాద సన్నిధిలోన తండ్రి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నీకే వందనాలు ప్రభా. నైనా మనుషులమైన మేము అయ్యా నా తండ్రి పాపులమై ఉండగా మా కొరకు ప్రభా దేవా నీ పరలోకమును ప్రభా ఇచ్చి ప్రభా నా తండ్రి మా కొరకు నీ ప్రాణం ఇచ్చి మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు. అనుదినము తండ్రి మమ్మల్ని కాపాడుచు భద్రపరుస్తూ ప్రభా నీ రెక్కల కింద నా తండ్రి దాచి ప్రభా మమ్మల్ని పోషించి సంరక్షిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మా పట్ల మా కుటుంబాల పట్ల అయ్యా మా సంఘ బిడ్డలందరి పట్ల ప్రభా నైనా ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధులందరి పట్ల మీరు చేసిన మేళ్ళకై ఇచ్చిన ఈవులకై ప్రభా మేమేమి చెల్లించలేము కానీ ప్రభా చిన్న స్తుతి ఆరాధన మా హృదయపూర్వకంగా మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ఈ ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనలో ఆయన ఉండి మహిమ పొంది ఉన్నాడు. మనం ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాము. గత 3 రోజులుగా నేను ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే దేవుని వాగ్దానాలు మన కొరకు ఆయన వాగ్దానాలు చేసినాడు. ఆయన నిబంధనలు ఆయన వాగ్దానాలు నీ మీద నా మీద ఎలాగున్నాయో వాటిని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన వాగ్దానాలు గుర్తు చేసుకున్నప్పుడు మనం ఎలా ఈ భూమి మీద ధైర్యంగా బ్రతకాలో భయమును విడిచి ఈ దినమున మనం ఎంత ధైర్యంగా నిబ్బరం కలిగి దేవుని కొరకు జీవించాలో నేను ఈ దినము మీ ముందు దేవుడు తన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన సందేశం నేను మీకు అందించడానికి సిద్ధపడి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము 3 వచనాల వరకు. మొదటి వచనం నుంచి 3 వచనాల వరకు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును షేబాను ఇచ్చి ఉన్నాను. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకునండి. ఈ దినము దేవుడు నీతోనే మాట్లాడనై ఉన్నాడు. ఈ దినము నీ కొరకే ఈ వాక్యము. నీ స్థితి ఆయన ఎరిగిన దేవుడు. నీ ఒంట్లో నీ ఇంట్లో నీలో ఉన్న సమస్యను గ్రహించిన దేవుడు నీతో మాట్లాడడానికి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన సిద్ధముగా ఉంటుండగా నువ్వు సిద్ధపడి ప్రార్థన చేసుకో. స్తోత్రము దేవా, ఈ వాక్యములో నుంచి మేము ధ్యానించనైన ప్రతి మాట ద్వారా ప్రభువా మేము నాయన ఆశీర్వదింపబడటకు, బలపరచబడటకు, ధైర్యం పొందుటకు, ఆదరణ పొందుటకు, నెమ్మది పొందుటకు సహాయం చేయి. దీనిదాసుని బూరగా వాడుకో. వినగల చెవులు, గ్రహించే మనసు ప్రతి వీక్షకులకు దయచేయమని యేసునామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, నేను ఈ దినం మాట్లాడే మాట ఏంటంటే
నీవు పరిస్థితులను బట్టి భయపడుచున్నావా? సమస్యలను బట్టి భయపడుచున్నావా? నీకొస్తున్నటువంటి చిక్కులను బట్టి, నీకున్నటువంటి శోధనలను బట్టి, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, లేక నీ ఇంట్లో ఉండొచ్చు సమస్యలు, నీ ఒంట్లో ఉండొచ్చు బలహీనతలు, భయపడుచున్నావా? భయపడుచున్నావా? అయితే దేవుడు నీతో ఈ దినం మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీ కొరకే. చూడండి, నువ్వు భయపడేది ఎందుకు? ఆయన మాట్లాడుతున్నాడు. యాకోబు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను సృజించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నిన్ను నిర్మించిన వాడు, నిన్ను సృజించిన వాడు, సృష్టికర్త, నీ సృష్టికర్త, నీ సృష్టికర్త మాట్లాడుతున్నాడు. నిన్ను నిర్మాణం చేసిన నిర్మాణకుడు మాట్లాడుతున్నాడు. నిన్ను పుట్టించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నిన్ను నేను విమోచించి ఉన్నాను, నీవు భయపడకంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, నిన్ను సృష్టించినోని నేనే, నిన్ను విమోచించినోని అనగా విడిపించినోని నేనే, కనుక నీవు భయపడకు. భయము అనేది మనుషులను ఆవరిస్తూ ఉన్నది. భయము గురించి మాట్లాడుకుంటే, నిన్నెవరు పుట్టించినారో అది నువ్వు తెలుసుకుంటే, అది నువ్వు నమ్మితే, ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే, ఆయన నిన్ను పుట్టించినాడు, ఆయన నీ నిర్మాణకుడు, ఆయన నిన్ను తయారు చేసిన వాడు, ఆయన వల్లనే ఈ లోకానికి వచ్చినావని నీవు తెలుసుకుంటే నువ్వు భయపడవు. ఎందుకంటే 100 కీర్తనలో ఆయన మనుషులను, మనల్ని పుట్టించినాడని ఉన్నది. 139వ కీర్తనలో ఆయన తల్లి గర్భములో మనల్ని ఆయన పిండముగా వేసినాడని, చూసినాడని మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండము ఆయన 2వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు. నరుణ్ణి యెహోవా చేసినాడని, ఆయన చేతులతో చేసినాడని, సృజించినాడని మనము తెలుసుకుంటున్నాం. కనుక దేవుడు నిన్ను పుట్టించినోడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల, నా పట్ల. ఆయన ఎవరినైతే పుట్టించినాడో, ఎవరినైతే సృజించినాడో, ఎవరినైతే కలుగజేసుకున్నాడో, ఎవరినైతే నిర్మించుకున్నాడో వారితోనే ఆయన మాట్లాడుతున్నాడు. అనగా నీతోనే మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా రక్షింపబడిన వారు, నిన్ను పుట్టించడమే కాదు కానీ నిన్ను విడిపించినాడు. ఆయన క్రయధనం పెట్టి, ఆ క్రయధనం ఏంటో తెలుసా? నిన్ను పుట్టించిన వాడు ఎవరు అంటే సృష్టికర్త. నిన్ను నిర్మించిన నిర్మాణకులు ఎవరు అంటే దేవాతి దేవుడైనటువంటి యేసురాజు. ఆ దేవుడే చూడండి నిన్ను విమోచించినాడు. తన ప్రాణం పెట్టి, తన రక్తమంతా కార్చి, సిలువలో తను మరణించి ఆయన విమోచకుడైనాడు. విమోచనం చేయడానికి లోకానికి వచ్చినాడు. మనుషులందరినీ విడిపించడానికి లోకానికి వచ్చినాడు. ఆయన నీ పాపబంధకాల నుంచే కాక, శాపబంధకాల నుంచే కాక, రోగాల నుంచి, వ్యసనాల నుంచి, దుష్టత్వం నుంచి, అపవాది బంధకాల నుంచి నిన్ను విమోచించడానికి వచ్చినాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తాను, యెషయా గ్రంథం అనేది ఇది ఒక చిన్న మినీ బైబిల్ అని చెప్పేసి. మినీ బైబిల్ అయితే ఈ మాటలు ఎలా ఉంటాయంటే సువార్త మాటల్లాగానే ఉంటాయి. ఇది నీకు సువార్త. 39 నుంచి అనగా 40 అధ్యాయం నుంచి ఈ దివతలంతా ఒక సువార్తలాగా కనిపిస్తుంది. అది ధర్మశాస్త్రం అయితే ఇది క్రొత్త నిబంధన లెక్క కనబడుతుంది. కనుక క్రొత్త నిబంధనలో ఉన్న నీవు దేవుని విమోచనకు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను విడిపించినాడు, దేవుడు నిన్ను విమోచించినాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? ఈడ నేను 3 మాటలు మాట్లాడవచ్చు. ఆయన రక్షించువాడని 3వ వచనంలో ఉన్నది. యెహోవా నాకు నేనే నీ దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేను నిన్ను రక్షించువాడను. విమోచించువాడను, రక్షించువాడను, పుట్టించిన వాడను, సృజించిన వాడను, నిర్మించిన వాడను. ఈ 3 ఆయన అయి ఉండగా
నన్ను మనందరినీ ఎవరినైతే ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా నిర్మించినాడు ఆయన. నీ ముక్కు అలా ఉన్నదంటే నీ తల్లిదండ్రులు అలా అనుకోలేదు. నీ శరీరం లేక నీ కలర్ అలా ఉన్నదంటే నిజంగా ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్న రూపంలో నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వు భయపడకు. నిజంగా మనము కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ బాగుండి మనం భయపడిపోతున్నాం, వెంబలెత్తిపోతున్నాం. అనారోగ్యం వచ్చిందని భయపడిపోతున్నాం, వైరస్ వచ్చిందని భయపడిపోతున్నాం, ఆర్థిక ఇబ్బందులని భయపడుతున్నాం, ఆహార కొరతలని భయపడుతున్నాం, పిల్లల గురించి భయపడుతున్నాం. అయితే దేవుడు చెబుతున్నాడు, నిన్ను పుట్టించిన వాడను నేను, నిన్ను విమోచించిన వాడను నేను, నిన్ను రక్షించేవాడను నేను. నీవు భయపడకు, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. నిజంగా నేను బైబిల్లో కొన్ని సంఘటనలు గుర్తు చేస్తాను. యెహోషువతో దేవుడు అంటున్నాడు మొదటి అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడంటే, జడియకుము, భయపడకుము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. జడియకు, భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఒకవేళ యెహోషువ భయపడతాడేమో, ఎందుకంటే తను చేయవలసిన యుద్ధాలు, మోయవలసిన భారం ఎంతో ఉన్నది. భయపడట అనేది మనల్ని బలహీనులుగా చేస్తుంది. ఈ భయం ఎవరు తీసుకొచ్చినారు లోకంలోనికి అని అంటే, ఈ భయానికి జనకుడు, భయం తీసుకొచ్చిన వాడు అపవాది మాట వింటే మనకు భయం మొదలవుతుంది. అపవాది మాట విన్నోళ్ళు భయపడతారు. ఆదామవ్వలు భయపడి దాక్కున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు ముందు అపవాది మాట విన్నారు. నువ్వు అపవాది మాట వింటే భయపడతావు, లోకం మాట వింటే భయపడతావు, మనుషుల మాట వింటే భయపడతావు. దేవుని మాట వింటే భయపడవు. ఎందుకంటే నిన్ను పుట్టించినోడు ఆయన, నిన్ను విడిపించినోడు ఆయన, నిన్ను రక్షించేవాడు ఆయన. ఇంకా నువ్వెందుకు భయపడతావు? ధైర్యం అనేది దేవుడి నుంచి దొరుకుతుంది. కనుకనే యెహోషువతో అంటున్నాడు 9వ వచనంలో, జడియకు, భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు అడుగు పెట్టే స్థలం నీదవుతుంది. నువ్వు వెళ్ళే చోట నీకు జయం ఇస్తా, నీ శత్రువుల మీద నీకు జయం ఇస్తానని ఆయనకు దేవుడు వాగ్దానం చేసినాడు. మరి భయం ఎవరు తీసుకొచ్చినారు? భయపడుతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. జడిసిపోతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ధైర్యం ఏంటో తెలుసా? నీ బలం ఏంటో తెలుసా? నీ ధైర్యం ఏంటంటే ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలు, భయపడకు, నిన్ను విమోచించి, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో ఉన్నది. క్షమించండి, 4వ అధ్యాయం 40వ వచనంలో, మీరెందుకు భయపడుచున్నారు అని అంటాడు. అక్కడ యేసు ప్రభు అదే పడవలో ఉంటాడు, శిష్యులు అదే పడవలో ఉంటారు. గాలి తుఫాను వస్తుంది, వారు భయపడి వణికిపోతారు. మేము నశించిపోతున్నామని కేకలు పెడతారు. ఆయన లేచి ఆ గాలిని గద్దించి ఆ యొక్క వర్షాన్ని ఆఫ్ చేసి ఆయన అంటాడు, మీరెందుకు భయపడుతున్నారు? ఇంకా నా యందు విశ్వాసం లేదా? దేవుని మీద విశ్వాసం లేని వారు భయపడతారు. దేవుని యందు భయభక్తులు లేని వారు భయపడతారు. యేసు ప్రభు వాక్యమును గట్టిగా పట్టుకొని వారు భయపడతారు. ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, నీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన వాగ్దానం ఏంటంటే, నువ్వు భయపడకు. భయపడుచున్నావా? నువ్వు భయపడకూడదు. నిన్ను సృజించినవాడు, నిన్ను విమోచించినవాడు, నిన్ను రక్షించుకునేవాడు మాట్లాడుతున్న మాటలు. కనుక మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు అని ప్రశ్నించినప్పుడు వారు ఇంకా భయపడుతున్నారంట. ఏంటండి ఈ భయం? ఎవరి నుంచి వచ్చిందండి ఈ భయం?
ఎవరు తీసుకొచ్చండి ఈ భయం? మనకు భయం లేదు. దేవుని భక్తులకు భయం లేదు. భయపడకుండా ధైర్యంగా నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు ధైర్యం చెడిపోతావో అప్పుడు నువ్వు బలహీనమైపోతావు. ఎప్పుడైతే నువ్వు పిరికితనంలోకి జారుకుంటావో అప్పుడు నీవు ఓడిపోతావు. నీవు ఈ లోకములో పరిస్థితులను చూసి భయపడకు. నీ ఒంట్లో పరిస్థితులను చూసి భయపడకు. తుది శ్వాస వరకు నీవు నిలబడు, అంతే. ఆయన విజయం ఇస్తాడు. ఆయన నిన్ను నీకు జయం ఇస్తాడు. చూడండి 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. 41వ అధ్యాయం 10వ వచనము, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. భూమి కొనల నుంచి నిన్ను వెదికి నిన్ను కనుక్కొని ఆయన నిన్ను విడిపించి ఉన్నాడు, నిన్ను విమోచించి ఉన్నాడు. భూమి కొనల నుంచి, భూమి అంచుల నుంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో మూలనున్న నిన్ను ఆయన చూసినాడు. నీవు ఆయన సొత్తుగా చేసుకున్నాడు నిన్ను. కనుక నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడుతున్న నా సహోదరి సహోదరుడా, నీవు భయపడే పని లేదు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు గనక. చూడండి, నేను నీ దేవుడినై ఉన్నాను, నీవు భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, నీవు భయపడకుము అని ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఇది మనకు వాగ్దానం. ఈ దేవుడిచ్చే వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఏ శ్రమల గుండా వెళ్ళినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత గొప్పవాడు. నీవు జలముల్లో పడి దాటునప్పుడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నదుల్లో పడి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. అగ్ని మధ్య నీవు నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అగ్ని లాంటి పరీక్షలు ఈ లోకం మీద విశ్వాసులకు కలగచ్చు, నీకు కలగచ్చు, నాకు కలగచ్చు, మనకు కలగచ్చు. దేవుని వాగ్దానం ఏంటంటే నిన్ను అవి ముంచవు, నిన్ను అవి కాల్చవు. ఈ మాటలు నువ్వు గట్టిగా నమ్మాలి. నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఈ ధైర్యం నీకు కావాలి. ఆయన నీ కోసమే మాట్లాడుతున్నాడు. నిన్ను పుట్టించినవాడు మాట్లాడుతున్నాడు, నిన్ను విమోచించినవాడు మాట్లాడుతున్నాడు, నిన్ను రక్షించేవాడు మాట్లాడుతున్నాడు, నీకు తోడుగా ఉంటానని సెలవిచ్చినాడు, నీ దేవుడినై ఉన్నానని అంటున్నాడు. నువ్వు జడియకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడిపించేవాడను, నేను నిన్ను కాపాడేవాడను, నీ చేయి పట్టుకొని నడిపించేవాడను అని మాట్లాడుతున్నాడు. కనుక నీవు భయపడకూడదు. లోకంలో జరిగే పరిస్థితులు అన్నిటిని చూసి నువ్వు భయపడకూడదు. నీవు భయపడకూడదు. భయం అనేది అపవాది తీసుకొచ్చినాడు. అపవాది మాట విన్నప్పుడు మనం భయపడతాము. ఈ లోకం మాట విన్నప్పుడు భయపడతాము. దేవుని మాట విన్నప్పుడు బ్రతుకుతాము. ఎప్పుడైతే భయం అనేది నీలోనికి వస్తుందో నీ బ్రతుకు మీద అనుమానం ఉంటుంది. భయం అనేది నీలోనికి వచ్చినప్పుడు ఈ రోగం ఏం చేస్తుందో, ఈ సమస్య ఏం చేస్తుందో, ఇది నన్ను ఎక్కడికి నడిపిస్తుందో అని చెప్పేసి నీవు అనుకొని నిజంగా ఎంతో చేతగాని స్థితికి దిగజారుతావు. కనుక ధైర్యము ఒక వ్యక్తిని, ఈ ధైర్యం ఏంటంటే దేవుని వాగ్దానపు మాటలే. నీ ధైర్యం ఏంటంటే దేవుని వాగ్దానం. భయపడకని చెప్తున్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన, నీవు నా సొత్తు. నిన్ను రక్షించుకున్నాడంటే నిన్ను పేరు పెట్టి పిలిచినాడు. ఎక్కడో భూమి కొనలకు ఎక్కడో నీవు మూలనున్నప్పుడు ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు కదా. కనుక నీవు భయపడకు.
మీరెందుకు భయపడుచున్నారు, మీరెందుకు భయపడుచున్నారని యేసయ్య అంటున్నాడు. నాతోనే ఉన్నారు కదా, నేను మీతోనే ఉన్నాను కదా, నేను మీ దగ్గరనే ఉన్నాను కదా, మీరున్న పడవలోనే ఉన్నాను కదా, మీ చేయి పట్టుకొని నేను నడిపిస్తున్నాను కదా, మీరెందుకు భయపడుచున్నారు? ఈ భూమి ఆకాశాలు లయమైన ఈ వాక్యము పొల్లైన సున్నైన నెరవేర్చబడకుండా ఉండదు. కనుక ఈ మాటల మీద నమ్మకం ఉంచు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, మర్చిపోకు. ఆయన నిన్ను పుట్టించినోడు, మర్చిపోకు. ఆయన నిన్ను రక్షించుకున్నాడు, మర్చిపోకు. ఆయన నిన్ను విడిపించినోడు. ఆయన ప్రాణం పెట్టి విడిపించినాడంటే నిన్ను కాపాడడానికి కాదు, ఆయన నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడమే ఆయన పని. కానీ నువ్వు భయపడుతూ ఉంటే, చాలామంది భయపడి, నిజంగా భయపడిన వారు మధ్యలోనే వారి ఊపిరి ఆగిపోవచ్చు. వారు పిరికివారు. దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు అంటున్నాడు, నేను పిరికితనము గల ఆత్మనియ్యలేదు, మీకు ధైర్యం పుట్టించు దత్తపుత్రాత్మను మీలో పెట్టిన. నీలో ఉన్న ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు. నువ్వు రక్షింపబడినది మొదలుకొని ఇప్పుడు నీలో ఆత్మ పని చేస్తే నువ్వు భయపడవు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు పిరికితనానికి చోటే నీలో ఉండదు. నువ్వు అగ్నిలో కూడా నువ్వు తిరుగుతూ ఉంటావు, నీళ్ళలో కూడా అవి నిన్ను ముంచవు. ఈ కరోనా నిన్నేం చేయదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఎందుకంటే నీ ధైర్యం ఏంటో తెలుసా? నీ ధైర్యం ఏంటో తెలుసా? నీ దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన నీ దేవుడు, నిన్ను పుట్టించిన నీ దేవుడు, నిన్ను విడిపించిన నీ దేవుడు, నిన్ను రక్షించే నీ దేవుడు నీ ధైర్యం. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో ఆయన అంటున్నాడు, నరకానికి వెళ్ళేవారు ఎవరంటే, నాశనానికి వెళ్ళేవారు ఎవరంటే, నష్టపోయేది ఎవరంటే ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములో, పిరికివారు, నరకానికి వెళ్ళేవారు ఎవరంటే పిరికోలు. మొదట లిస్టులో నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్ట్ ఇక్కడ 8వ వచనంలో కనబడుతుంది. 8వ వచనం 21వ అధ్యాయం ప్రకటన 8వ వచనం. ఆ లిస్టు, నరకానికి వెళ్ళే వారి లిస్ట్ కనబడుతుంది. పిరికోళ్ళు నరకానికి వెళ్తారు. నువ్వు పిరికోడుగా ఉండకూడదని, నువ్వు భయపడకూడదని, నీ ధైర్యము ఎవరంటే యేసయ్య అని మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. కనుక నరకానికి వెళ్ళేటోళ్ళు మొదటిగా పిరికోళ్ళు. సమస్య రాగానే భయపడిపోతారు, బెంబలెత్తిపోతారు. చూడండి, ఇది పిరికోళ్ళు. పిరికోళ్ళు ఎక్కడ ఉంటారంటే వీరు నరకంలో ఉంటారు. అంతేకాదు, ఈ భూమి మీద కష్టాల్లోనే ఉంటారు, నష్టాల్లోనే ఉంటారు, బాధలోనే ఉంటారు, దుఃఖంలోనే ఉంటారు. ఎందుకంటే వీరు దేవుని యందు భయభక్తులు కలవారుగా ఎప్పుడు కనబడరు. వీరికి దేవుని మీద విశ్వాసం ఉన్నట్టుగా ఎప్పుడు కనబడరు. ప్రతిదానికి భయపడేవారు దేవుని మీద విశ్వాసం ఎలా ఉంచినట్టు? ఆయన పుట్టించినవాడు, ఆయన విడిపించినవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. అగ్ని లాంటి పరీక్షలు వచ్చినా, నీళ్ళ మధ్య సంచారం చేసినా, ఈ లోకం అనే సముద్రంలో మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, నీ ధైర్యం ఏంటంటే నీ దేవుడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచినాడు. ఆయన సొత్తు నీవు నీ సొత్తు కాదు. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తైన జనం అని ఒక భక్తుడు పాట రాసినాడు. మనం మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఆయన సొమ్మును ఆయన కాపాడుకుంటాడు, ఆయన సొత్తును ఆయన కాపాడుకుంటాడు. ఖచ్చితంగా నిన్ను నన్ను కాపాడుకునేది ఆయన, బ్రతికించేది ఆయన, పోషించేది ఆయన, దీవించేది ఆయన, స్వస్థపరిచేది ఆయన. కనుక పిరికితనం నేలుతుందా? పిరికితనంలో ఉన్నావా? పిరికితనంలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నరకానికి వెళ్ళకూడదు, నువ్వు నష్టాలు అనుభవించకూడదు. ఎవరైతే పిరికివారుగా ఉంటారో, ఎవరైతే ప్రతిదానికి భయపడతారో, ఎవరైతే దేనికైతే భయపడతారో, యోబు అంటాడు, నేను దేనికి భయపడ్డానో అదే నా మీదకి వచ్చిందని. యోబు అంటాడు, నేను దేనికి భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది, అదే నన్ను ఇలా ఇబ్బందిలో పెట్టింది. నువ్వు దేనికి భయపడుతున్నావో అది నిన్ను ఏలుతా ఉంది.
కనుక నువ్వు భయపడనక్కర్లేదని దేవుడు కోరుతున్నాడు. నువ్వు భయపడకము, జడియకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నేను నీకు తోడై ఉన్నాను, నీ చేయి పట్టి నడిపిస్తాను. నిన్ను ఎక్కడో మూలనున్నోని నేను నీ చేయి పట్టుకొని తీసుకొచ్చుకొని రక్షించుకున్నాను, నిన్ను విమోచించుకున్నాను. నిన్ను పుట్టించిన వాడని నేను, నీ గురించి నాకు బాధ్యత ఉంది. ఒక ఆయన ఏ మాటలు నేను చెప్పినాడంటే, ఒక భక్తుడు ఇలా బోధించినాడు. ఆయన బాధ్యత కలిగిన దేవుడిగా, ఆయన భరోసా ఇచ్చే దేవుడిగా, ఆయన నిజంగా మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ భక్తుడు ఈ మాటలను తెలియజేసినాడు. ఆయన భద్రత ఇచ్చే దేవుడిగా మాట్లాడినాడు. కనుక ఈ వాక్యాన్ని ఎన్ని రకాలుగానైనా బాధ్యత, భద్రత, భరోసా ఎవరు అంటే దేవుడి మీద భరోసా. నీ విశ్వాసం దేవుడి మీద ఉండని. ఈ 3 వచనాల్లో ఆ వాక్యం కనబడతా ఉంది. ఆ మాటలు ఈ 4 వచనాల్లో ఈ మాటలు కనబడుతున్నాయి. ఆయన బాధ్యత వహిస్తున్నాడు, ఆయన భద్రతను ఇస్తున్నాడు, ఆయన భరోసా ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నీవు ధైర్యం పొందుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు కళ్ళు మూసుకుంటే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పిరికితనంలో ఉన్నావేమో, నీ ఎదుట ఉన్న ప్రతిదానికి నువ్వు భయపడకూడదు. యోబు భయపడ్డాడంట, తన మీదికి అదే ఏదినికి భయపడ్డాడో అదే వచ్చిందంట. ఏదైతే భయపడుతున్నాడో, నువ్వు దేని కొరకు భయపడుతున్నావో నువ్వు ధైర్యంగా నిలబడవలసినోడివి. గిద్యోనుతో దేవుడు అన్నాడు, ఆయన గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడంట. పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. బలవంతుడే భయపడితే, భక్తి గలవాడే భయపడితే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడే భయపడితే, ఈ లోకంలో ఎవరు ధైర్యవంతులు? గొప్ప ధైర్యమై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటుండగా నీవెందుకు భయపడుతున్నావు? నీవెందుకు భయపడుతున్నావు? మీరెందుకు భయపడుతున్నారు? నా మీద మీకు ఇంకా విశ్వాసం లేదా? నా మీద భరోసా లేదా? నేను భద్రత ఇవ్వలేనా? నేను బాధ్యత వహించనున్నా? నేను బాధ్యత రహితున్నా? నీ తల్లిదండ్రులు నీ మీద ఎంత బాధ్యత వహిస్తున్నారో అంతకంటే ఎక్కువగా బాధ్యత కలవాడు, నిన్ను పుట్టించినోడు, నిన్ను విడిపించినోడు, నిన్ను రక్షించినోడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుతున్నావు. నీ భయములు ఈ దినము నుంచి తొలగిపోతున్నాయి. నీవు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీవెప్పుడు గుర్తుపెట్టుకో. నీవు అగ్ని మధ్య నడిచినను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీళ్ళలో నీవు వెళ్తున్నను దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన రాత్రి పగలు నిన్ను ఆయన కనుపాప వలె కాపాడుతున్నాడు. ఎందుకంటే నిన్ను పుట్టించినోడు ఆయన, నిన్ను రక్షించుకున్నాడు ఆయన, నిన్ను విడిపించినోడు ఆయన. కనుక నీవు భయపడకూడదు. మీరెందుకు భయపడుచున్నారు? నీవు భయపడుచున్నావా నా సహోదరి, సహోదరుడా? దేవుడు నీతోనే మాట్లాడి ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు అన్నాడు, నా బిడ్డలు ప్రతి విషయానికి భయపడుతున్నారు, నేను వారికి తోడుగా ఉన్నానని నీవు ప్రకటించు. నా వాక్యం వారికి బోధించు. నేనెంత బాధ్యత వహిస్తున్నానో వారికి తెలియజేయి. నేనెంత భద్రత వారికి కంచె వేస్తున్నానో తెలియజేయి. నేను వారితో ఉన్నాను. వారు అగ్నిలో ఉంటే వారితో నేనున్నాను. వారు నీళ్ళలో ఉంటే వారితో నేనున్నాను. వారు కష్టంలో ఉంటే వారితో నేనున్నాను. వారు దుఃఖంలో ఉంటే వారితో నేనున్నాను. వారు ఇబ్బందుల్లో ఉంటే వారితో నేనున్నాను. వారు శ్రమల్లో ఉంటే, వారు శత్రువు చేతిలో ఉంటే వారితో నేనున్నాను. వారు తెగులతో బాధపడితే వారితో నేనున్నాను. వారు వ్యాధితో బాధపడితే వారితో నేనున్నాను. నేను తోడుగా ఉన్నాను. నేను విమోచకుడను, నేను రక్షకుడను. నేను కొనలలో నుంచి, భూమి కొనలలో నుంచి వారు
పేరు పెట్టి పిలుచుకున్నాను. నీవు సామాన్యుడివి కాదు. దేవుని గొప్ప భద్రతలో నీవున్నావు. ఈ లోకములో అధ్యక్షులకు లేని కాపుదల నీకున్నది. దేవుని బిడ్డవైతే నాయకులకు లేని కాపుదల నీకున్నది, భద్రత నీకున్నది. నిజంగా అగ్ని మధ్య 4వ వాడు తిరగలేదా? 4వ వాడు తిరగలేదా? నీతో దేవుడు లేడా? నీవెందుకు భయపడుతున్నావు? మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? భయపడకు నా సహోదరి సహోదరుడా. నిన్ను విడిపించిన దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను రక్షించిన దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను పుట్టించిన దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు భయపడకు. నీవు భయపడుతున్నావంటే అపవాది మాట విన్నావు. నీవు భయపడుతున్నావంటే లోకం మాట విన్నావు. నీవు భయపడుతున్నావంటే బయటి మాట విన్నావు. నీ దేవుని మాట నీలో లేదేమో, అందుకే భయపడుతున్నావు. దేవుడు దత్తపుత్ర ఆత్మను, ధైర్యపరచు ఆత్మను నీలో పెట్టినాడు. పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. భయపడేవారు నరకానికి పాత్రులు. భయపడుతున్నావా? ఈ సమయంలోనే నీ భయము నీ నుండి వెళ్ళిపోతున్నది. ఎందుకంటే నీ ధైర్యము నీ దేవుడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. రాత్రి పగలు ఆయన కష్టకాలంలో నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఆయన నీ కన్నీళ్లు తుడిచేవాడుగా ఉన్నాడు. నీవు ధైర్యం తెచ్చుకో. ఈ మాటలు విన్న నీవు ధైర్యం పొందు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నీవు దేని గురించి భయపడుతున్నావు? ఆ యొక్క భయపడుతున్న స్థితి నుంచి దేవుడు ఇప్పుడే నిన్ను విడిపించును గాక. స్తోత్రం నాయన, మీకు వందనాలు. నీ బిడలమైన మేం భయపడకూడదని, నీవు మాకు తోడుగా ఉన్నావని, నీవు ధైర్యంగా ఉండమని, జడియకుమని, భయపడకని నీవెన్నో మాటలు నాతో మాట్లాడినావు. మీరెందుకు భయపడుతున్నారని శిష్యులతో మాట్లాడినారు. జలముల్లోనూ నేను నడిపిస్తాను, అగ్ని మధ్య నేను మీతో ఉంటాను, కష్టకాలంలో మీతో ఉన్నాను, వ్యాధితో మూలుగుచ్చున్నప్పుడు నీతో ఉన్నాను, నీకున్నప్పుడు నీ కన్నీళ్ళు తుడిచేవాడునని మాట్లాడిన దేవా, ప్రతి ఒక్కరికి ఈ భయం నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఈ వాక్యం వారి హృదయాల్లో ముద్ర వేయండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. ఈ లైవ్లో ఎవరైతే ఏ బిడ్డ అయితే వాక్యం వీక్షిస్తున్నాడో, ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ, ప్రతి బిడ్డ భయం నుంచి విడుదల పొందుదురుగాక యేసు నామమున. దేవా నీవే వారి ధైర్యమై, దేవా నీవే వారి ఆధారమై, అండై కొండై ఉండమని ప్రార్థిస్తున్నాను. దేవా దేని విషయంలో భయపడుతున్నారు, దాని విషయంలో నీవు విడుదలిచ్చినావు. శిష్యులకు యెహోషువకు విడుదలిచ్చినావు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు గొప్ప ధైర్యం ఇచ్చినావు. అగ్ని గుండంలో కూడా ధైర్యంగా నిలబడే భాగ్యం రేపు మాకు రాబోయే శ్రమల్లో కూడా, ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ధైర్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ధైర్యము నీవే నాయనా. నన్ను ధైర్యపరచువాడా, మమ్మల్ని ధైర్యపరుస్తున్నవాడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ముద్ర వేసి ప్రతి ఒక్కరి భయం నుంచి విడుదల దయచేస్తున్నందుకు స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధి తోడయండి మనల్ని అందరినీ నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.